నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సరదా టాక్స్. ఆగండి, పనస్తోనలు తినేసి గింజలు పడేసేస్తున్నారా? అయితే మీరు చాలా రకాల పోషక విలువలున్న ఆహార పదార్థాన్ని మిస్ అయిపోయినట్టే. పనస గింజలు ములక్కాడల కర్రీ చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. గోదావరి జిల్లాల స్పెషల్ వంటకం. చాలా బాగుంటుందండి. తోలు తీసేసిన పనస గింజల్ని ఇట్లా కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చేసేయండి. ఉడికించేటప్పుడు 2 ముక్కలుగా కట్ చేసుకోండి. సాల్ట్ వేయొద్దండి ఉడికించేటప్పుడు. ఇదిగోండి, ఉడికినాక ఇట్లా వాటర్ ఇలా రెడ్గా వస్తాయి. వీటిని డ్రైన్ అవుట్ చేసేసేయండి. అదిగోండి, ఉడికినాక అట్లా ఉంటాయి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త వేగినాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇందులో ప్రోటీను, ఫైబరు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, వైటమిన్ బి, సి అన్నీ కూడా ఉంటాయి. చాలా హెల్దీ. ఇది మన శరీరానికి శక్తినివ్వటంతో పాటు మన జీర్ణ వ్యవస్థని కూడా మెరుగుపరుస్తుంది. అట్లా ఉల్లిపాయలు వేగిపోయినాక కట్ చేసుకున్న ములక్కాడలు, టమాటా వేసి చక్కగా మూత పెట్టేసి మగ్గనివ్వండి కాసేపు. చిన్నప్పుడు ఈ పనస గింజల్ని పొయ్యిలోనో బొగ్గుల మీద కాల్చుకుని తినేవాళ్ళం, గుర్తుందా అండి? చాలా టేస్టీగా ఉంటాయి. మీకు దొరికితే మాత్రం వేస్ట్ చేయమాకండి. ఇదిగోండి, కాస్త కారం వేసి తర్వాత ఉడకబెట్టిన పనస గింజల్ని కూడా అందులో వేసేసుకోండి. అట్లా వేసి కాస్త నీళ్లు పోసి దగ్గరికి మగ్గనిచ్చేసేయండి. మగ్గుతూ ఉన్నప్పుడే కాస్త గరం మసాలా వేసుకోండి. ఇదిగోండి, ఉడుకుతూ ఉండగానే దగ్గరికి వచ్చేస్తుందండి చిక్కపడి. అలా దగ్గరికి వచ్చేసినాక కాస్త కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు. ఇది చపాతీ, రైస్ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.